అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. సో ఈరోజు నేను పూరి జగన్నాథ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. కోనార్క్ సైడ్ అండ్ కటక్ సైడ్ అటు సైడ్ వెళ్ళబోతున్నా. ఒకటి శక్తిపీఠం ఉంది, గిరిజాదేవి శక్తిపీఠం. అది చూడడానికి వెళ్తున్నా. సో నా లగేజ్ ప్యాకేజ్ అవుతుంది. నా లగేజ్ చూస్తే నాకు అంత దయం పట్టినట్టు అవుతుంది. రోజు ఏది చదవనో అర్థం కాక ఇక అట్లనే ఉంచుకొని కాసేపు చూస్తాను. అటే ఇటు ఒకసారి చూడండి. తక్కువ లగేజ్ ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్కువ లగేజ్ ఉంటే ఇట్లనే ఏది అర్థం కాకుండా ఉంటుంది. సో ఏంటంటే పెద్ద ట్రిప్ కాబట్టి మనకు లగేజ్ అంత ఇంత ఉన్నది, కానీ దాదాపు ఇప్పటికి 10 కిలోలు పార్సల్ చేసేసిన అయినా కూడా. సో ఇంకా ఇట్లాంటి సిలిండర్స్, ఇది ఒక ఫుడ్ ఐటమ్ ఇవన్నీ. సో ఇవన్నీ ఒక 3-4 కేజీస్ ఉంటాయి. సో ఇవి కూడా అయిపోగొట్టేద్దాం. ఫైనల్గా నా బైక్ ఎట్లుందో చూద్దాం. నా పెళ్ళి అయింది లైట్లా, మరి నా బండిని ఉంచిర్రా ఏమన్నా బీకేసిర్రా పోయినాక చూసుకోవాలి. ఇంకా గూగుల్ మ్యాప్ చూడండి నన్ను ఎక్కడికి పట్టుకొచ్చిందో. ఒక్కొక్కసారి ఇది ఇట్నే అవుతుంది. అందుకే మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకుంటూనే ఉంటా, అడుగుతూనే పోతా. మళ్ళీ రోడ్కి అయితే వచ్చిన, ఇక్కడ మిస్ అయింది రోడ్డు. కోనార్క్ ఇటు చూపిస్తాను. ఈ గూగుల్ మ్యాప్ నమ్మితే అంతే ఇంకా. సో కోనార్క్లో సూర్య దేవాలయం ఉంటుంది, చాలా పాతది. నేను అంతకుముందు అయినప్పుడు లోపలైతే అలౌ చేయలేదు, మరి ఇప్పుడు ఉందా క్లోజ్ చేసిరో తెలియదు. ఎందుకంటే కూలుతుందని చెప్పేసి ఆ మెయిన్ డోర్స్ క్లోజ్ చేసిర్రు. జస్ట్ పైన బయట నుంచి చూసుకొని రావడమే టెంపుల్. అక్కడ ఛాయాదేవి టెంపుల్ అవన్నీ ఉంటాయి. సో ఇంకా ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఈరోజు గిరిజాదేవి టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నా. ఒరిస్సాలోని గిరిజాదేవి టెంపుల్ ఎక్కడ వరకు పాసిబుల్ అయితే చూడాలి, ఒకసారి లొకేషన్ పెట్టుకొని. సో కోనార్క్లో సూర్య దేవాలయం ఉంటుంది, చాలా పాతది. నేను అంతకుముందు అయినప్పుడు లోపలైతే అలౌ చేయలేదు, మరి ఇప్పుడు ఉందా క్లోజ్ చేసిరో తెలియదు. ఎందుకంటే కూలుతుందని చెప్పేసి ఆ మెయిన్ డోర్స్ క్లోజ్ చేసిర్రు. జస్ట్ పైన బయట నుంచి చూసుకొని రావడమే టెంపుల్. అక్కడ ఛాయాదేవి టెంపుల్ అవన్నీ ఉంటాయి. సో ఇంకా ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఈరోజు గిరిజాదేవి టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నా. ఒరిస్సాలోని గిరిజాదేవి టెంపుల్ ఎక్కడ వరకు పాసిబుల్ అయితే చూడాలి, ఒకసారి లొకేషన్ పెట్టుకొని. సో కోనార్క్లో సూర్య దేవాలయం ఉంటుంది, చాలా పాతది. నేను అంతకుముందు అయినప్పుడు లోపలైతే అలౌ చేయలేదు, మరి ఇప్పుడు ఉందా క్లోజ్ చేసిరో తెలియదు. ఎందుకంటే కూలుతుందని చెప్పేసి ఆ మెయిన్ డోర్స్ క్లోజ్ చేసిర్రు. జస్ట్ పైన బయట నుంచి చూసుకొని రావడమే టెంపుల్. అక్కడ ఛాయాదేవి టెంపుల్ అవన్నీ ఉంటాయి. సో ఇంకా ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఈరోజు గిరిజాదేవి టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నా. ఒరిస్సాలోని గిరిజాదేవి టెంపుల్ ఎక్కడ వరకు పాసిబుల్ అయితే చూడాలి, ఒకసారి లొకేషన్ పెట్టుకొని. ఇప్పుడు 56,808 ఉంది. సో బైక్ది పెడితే ఎట్లా పడితే అట్నే చూపిస్తుంది, బైక్ లొకేషన్ పెడితే. అందుకే కార్ లొకేషన్ పెట్టిన. 39 minutes 31 kilometers అని చూపిస్తుంది. సో అది కార్ స్పీడ్, మనం దాన్ని బీట్ చేయలేము. మనకు 1 hour పడుతుంది ఖచ్చితంగా. మెల్లమెల్లగా పోదాం. ఇంకా టైం ప్రజెంట్ ఎంత అవుతుంది? 7:24 అవుతుంది. 8:30 వరకు రీచ్ అయినా కూడా ఒక 1 hour 1.5 hour చూసుకొని బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఎండ వెళ్తే ప్రాబ్లం అవుతుంది. చలో వెళ్ళిపోదాం. ఇంకా ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళిపోతున్నా. చాలా ప్రశాంతంగా ఉంది, ఏమంత ఇబ్బంది లేకుండా చల్లగా ఉంది. ఎండ బయటికి వెళ్ళన్నా వద్దా అని చెప్పి ఆలోచిస్తుంది. దేవుడా నీ దగ్గరికి వస్తానా, కొంచెం ఈరోజు ఒకరోజు నన్ను కొద్దిగా విడిచిపెట్టు, రేపటి నుంచి చూసుకున్నాను ఇక. సో పక్కన సముద్రం ఉంది. టిఫిన్ చేయడానికి వచ్చిన, టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. ఏం టిఫిన్లు ఉన్నాయో చూద్దాం. వాటర్ టైప్ ఉంది, ఆ వాటర్లో వడలు మొత్తం నానేసి సాల్ట్ మసాలా ఇక్కడ లొకేషన్ చూడండి. ఒకవేళ నేను ఇప్పటికీ బాగా దూరం వచ్చి ఉంటే
ఖచ్చితంగా ఇక్కడ కాసేపు ఒక 1 అవర్ అన్న రెస్ట్ తీసుకుని పెట్టున్నాం. అంత మంచిగా ఉంది లొకేషన్. ఇక్కడ వంటలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నట్టున్నారు. చాలా బాగుంది లొకేషన్ అయితే, సూపర్. ఓ రిస్సా, చాలా అందంగా ఉన్నావు. సో స్పీడ్ గన్స్ అయితే రోడ్డు మంచిగా ఉంది. స్పీడ్ గన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడనే ఉన్నాయి. ఎంత తెలుసా స్పీడ్ లిమిట్? 2 వీలర్ 30 అంట, కార్లు 40 అంట. కౌన్సిల్, థ్యాంక్ యూ కోనార్క్. సో రోడ్ అయితే మంచిగా అయింది. అంతకుముందు ఇంత పెద్ద రోడ్ లేకుండే. అండ్ డైరెక్ట్ బీచ్కు కనెక్టివిటీ ఉంది. అండ్ బాగుంది బీచ్ కూడా. అక్కడ ప్లేసెస్ కానీ ఏదన్నా ఐటమ్స్ కొనుక్కోవడానికి అన్నీ అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు ఇట్లా లేకుండే. లాస్ట్ టైం వచ్చినా కదా, అందుకే అదే ధైర్యంగా అవుతున్నా. పొద్దున కాబట్టి ఇంకా ఎవరు షాప్స్ తీయలేదు. ఇక్కడ కూడా బీభత్సంగా షాపింగ్ చేయవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి షాపింగ్ చేసుకోవాలంటే. ప్రస్తుతం మనం కోనార్క్లోని సూర్య దేవాలయం దగ్గర ఉన్నాము. ఇది ఎంట్రీ పాయింట్. అక్కడ నుంచి ఇట్లా వస్తే టికెట్ తీసుకొని రావాలి. 40 రూపీస్ టికెట్. అండ్ బైక్ పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 30 రూపీస్. నేను బైక్ కూడా పార్క్ చేసుకొని వచ్చిన. సో కొంతమంది దాడి చేసి టెంపుల్ అనేది నాశనం చేశారు. సో ఇదే సూర్య దేవాలయం. ఎంత ధ్వంసం చేద్దాం అనుకున్నా కూడా ధ్వంసం కాలేదు. సో అందుకే ఇందులోని కొన్ని ఇంపార్టెంట్ వెతుకపోయారు. కొన్ని ముందే మన రాజులు పసిగట్టి దాచిపెట్టడం జరిగింది ఇవన్నీ. సో అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకున్నా చెప్తా, ఆ పాటలను ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇదే సూర్య దేవాలయం. లోపల దేవుడు ఏముండదు, మనకేం కనిపించదు. మనం దూరం నుంచి చూసి రావడమే. ఇంకా మనం ఎట్లా ఎంటర్ అవుతామో అట్లా రాము. అందుకే ఎక్కడైనా ఫోటోలు దిగాలంటే ముందే దిగిపోతే బెటర్. ఇంకా సో ఇక్కడ ఎంట్రీ చెకప్ ఉంది. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఇంకా లోపలికి. సో ఇది ఎంట్రీ. ఎంత చేంజెస్ అయినాయనంటే చూడండి. ఒకప్పుడు ఈ పైన మండపం ఉంది కదా, ఈ మండపం మీదకి ఇట్లా ఎక్కి ఫోటోలు దిగిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు అంతా క్లోజ్ చేసేసారు. ₹10 మీద మనం ఇది చూసే ఉంటాం కదా, సన్ టెంపుల్ కోనార్క్ అని చెప్పేసి. సో అది ఇదే. కొన్ని వేల సంవత్సరాల కిందనే మ్యాగ్నెటిజాన్ని ఎట్లా యూజ్ చేసిరనంటే, సో పైన కొన్ని టన్నుల బరువైన మ్యాగ్నెట్ పెట్టి సో టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని గాల్లో లేపేసేవారంట. అంత టెక్నాలజీ వాడిరు ఇక్కడ. సో టెంపుల్ ముందు ఒక స్తంభం ఉండేది. దాని స్తంభం నాకు పేరు తెలియదు. ఆ స్తంభం ప్రత్యేకత ఏంటంటే, ఆ స్తంభం మీద సూర్యుడి కిరణాలు పడడంతో అవన్నీ వచ్చేసి ఆ కిరణాలు లోపల టెంపుల్లో మొత్తం పడే. ఆ స్తంభం వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్లో, ఎగ్జాక్ట్ టెంపుల్ లోపల మన పూరి జగన్నాథ్కి ఆపోజిట్లో ఉంటుంది అది స్తంభం. అక్కడే పెట్టిర్రు. అండ్ విగ్రహం కూడా పూరి జగన్నాథ్ టెంపుల్లోనే, టెంపుల్ పక్కన అదే విగ్రహం అందులో పెట్టేశారు. కానీ ఇక్కడ మ్యాగ్నెట్ అనేది ఏమైందో తెలియదు. ఇదొక వీలు. ఇవన్నీ విగ్రహాలు ధ్వంసం అయిపోయి ఉన్నాయి. సో చూడండి, ఇదొక వీలు. ఇవన్నీ విగ్రహాలు ధ్వంసం అయిపోయి ఉన్నాయి. సో చూడండి, ఇట్లా మొత్తం అన్ని చిత్రించడానికి కారణం ఏంటంటే, అప్పటి రాజులు ఏమని ఆలోచించారనంటే, కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎట్లాంటి ప్రమాదంతోనైనా ఈ లోకం అంతరించిపోతే తర్వాత తరాల వాళ్ళకు ఎట్లా ఉన్నారు, ఎట్లా బతికిరో తెలియాలని చెప్పేసి ఆ విధంగా మొత్తం ఈ శిల్పాలన్నీ దీని మీద ఎక్కడం జరిగింది. ఎట్లా ఉండేవాళ్ళు మనుషులు, ఎట్లా ఏ ఫ్యాషన్ మెయింటైన్ చేసారు, ఎట్లాంటి బట్టలు వేసుకునేవాళ్ళు, అండ్ ఎలా ఉండేవాళ్ళు, ఏమేమి సంగీతం కానీ అది ఇది, సో ఎట్లా వాళ్ళు రోజంతా గడిపేవాళ్ళు అనేది దీని మీద మొత్తం అంతా ఉంటుంది. సో నాకు వీడియో తీయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో అందుకే నేను సరిగా వీడియో తీయట్లేదు, ఎందుకంటే ఇక్కడ దృశ్యాలన్నీ అట్లున్నాయి. సో ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో నేను అవే చూపిస్తూ ఉంటా. ఛాయాదేవి టెంపుల్. ఈ స్టోరీ మేబీ మీకు తెలుసుంటుందో తెలియదు నాకు. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడే వింటున్నామని చెప్పేసి కింద కామెంట్ చేయండి. సూర్యుడికి 2 భార్యలు ఉంటారు, సంధ్యాదేవి, ఛాయాదేవి. సంధ్యాదేవి వచ్చేసి ఫస్ట్ భార్య. అండ్ సంధ్యాదేవి ఛాయాదేవిని సృష్టించుతుంది. సేమ్ ఇద్దరు ఉండరు. అంటే సూర్యుని తట్టుకోలేక ఛాయాదేవిని పుట్టిస్తుంది. సో ఇదే ఆ టెంపుల్. సంధ్యాదేవి పిల్లలు వచ్చేసి 2, ఎమి అండ్ ఛాయాదేవికి వచ్చేసి శని ఒకడే. సో ఇది
ఛాయాదేవి కోసం నిర్మించిన మందిరం ఇది. సో ఇట్లాంటి పూజలు అయితే ఏం లేవు. నిజంగా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఈ 10 రూపీస్ నోటు మీద ఉండే చక్రాలు ఇవే అని తెలియదు. ఎందుకంటే నేను చూపిస్తే వాళ్ళు షాక్ అయ్యి మళ్ళీ నా దగ్గర ఉన్న నోట్ తీసుకొని వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు. ఫైనల్గా నాకు సిగ్నల్స్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేను అప్లోడ్ చేసిన వీడియో ఇంకా అప్లోడ్ కావడానికి 520 గంటలు పడుతుందట. సో అది చూడాలి ఇంకా ఎప్పుడు అప్లోడ్ అవుతుందో. కొంచెం దగ్గరగా ఓనిస్తే బాగుండు. కాకపోతే ఏంటంటే విగ్రహాలు పట్టడం ముట్టడం అట్లా ఇట్లా చేయడం వల్ల తొందరగా ఖరాబ్ అవుతాయి. సో మన తర్వాత తరాల వారికి చూడడానికి కూడా ఏమి ఉండదు. సో టెంపుల్లో ఉన్న విగ్రహంలో ఈ రాయి చేంజ్ ఉంది ఒకటి ఎందుకో. సో ఈ రాయి ప్రత్యేకత ఏంటో మనకు తెలియదు, కానీ ఈ ఒక్క విగ్రహం మాత్రం, అంటే ఇంకా చుట్టూ ఉన్న విగ్రహాలు అందులో ఇట్లాంటి విగ్రహాలు కలర్ చేంజ్ ఉన్నాయి. సో మరి ఇది ఏం స్టోన్తో తయారు చేసేటో తెలియదు, కానీ అది ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. లోపల మొత్తం శిథిలావస్థకు అయింది కదా. సో మట్టితోని బండలతో మొత్తం నింపేసారు టెంపుల్లో. ఇప్పుడు మీకు కనిపిస్తుందో నాకు ఐడియా లేదు. అండ్ ఈ ఎంట్రన్స్ కూడా డిఫరెంట్ స్టోన్తో చేసారు, పెద్ద స్టోను. కిచెన్ ఏరియా. సో ఇవన్నీ మొత్తం కూలిపోయినాయి. ఇంకా మెయిన్ టెంపులే కూలింతానంటే ఇంకా ఇవి ఎంత సో ఈ టెంపుల్ ముందు ఉంది కదా, దీని వెనుక కూడా ఇంతకన్నా పెద్ద మందిరం ఉండాయంట. సో అంతా ధ్వంసం చేసేసారు టెంపుల్ అంతా, మెయిన్ టెంపుల్ అంతా. సూర్యుడి విగ్రహాలు 3 ఉన్నాయంట ఇక్కడ. ఎట్లా అంటే పొద్దున స్టార్ట్ అయ్యడంతోనే యాక్టివ్గా స్టార్ట్ అయినట్టు, అండ్ మధ్యాహ్నం ఉగ్ర రూపంలో ఉన్నట్టు, సాయంత్రం తను అలసిపోయి సేద తిరుగుతున్నట్టు, తన గుర్రం కూడా చూడండి తల వంచింది అలసిపోయినట్టు. సో అట్లా కూడా చేసిర్రు. నుంచి బయటకు వస్తుంటే ఇక్కడ కూడా బావి కూడా ఉంది. ఇది కూడా ఆ రోజుల్లో నిర్మించిందే. ఇది కూడా ఒక స్పెషల్ ఏరియా చూడడానికి. అండ్ చూడండి, వేల సంవత్సరాల కిందనే దేవీ దేవత మూర్తులు అనేది చేసిర్రు. అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి అయితే ఉంది కదా దేవుళ్ళు అనేది మన హిందూ కాన్సెప్ట్లో. దీని పైకి ఎక్కి ఫోటో దిగిన రోజు ఉన్నాయి టెంపుల్ చూపించుకుంటూ. సో ఇప్పుడు ఇట్లా వేసిరంటే కొన్ని సంవత్సరాల తర్వాత కనీసం ఈ పరిసరాల్లో కూడా తిరగడానికి ఛాన్స్ ఉండకుండా చేస్తారు కావచ్చు మేబీ. అది ఎట్లా అయితే అంటే ఒకవేళ ఎక్కువ శిథిలావస్థ అయితే తప్పదు ఇక. సో టెంపుల్ కన్నా దూరం ఉండాల్సిందే కదా. ఇదే కృష్ణుడి యొక్క కొడుకు జపం చేసిన చెట్టు అంట దీని కింద. సో తను కొంచెం పాపాలు చేస్తే నారద మహర్షి తనకి శాపాలు పెడతాడంట, కుష్ఠరోగం రావాలని చెప్పేసి. సో తను ఆ బాధతో మొత్తం అన్ని క్షేత్రాలు తిరుగుకుంటే ఫైనల్గా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ధ్యానం చేస్తా అంటే సూర్యభగవానుడు కొన్ని శ్లోకాలు ఇచ్చి, సో ఆ శ్లోకాలు పఠించడం వల్ల తనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందట. సో కృష్ణుడి దగ్గరికి అయినా కూడా ప్రాబ్లం సాల్వ్ చేయడంట. నువ్వు చేసిన తప్పు కాబట్టి అనుభవించాల్సిందే కర్మానికి ఫలితం అని చెప్పేసి. సో నేను దీని ద్వారా చెప్పేది ఏంటంటే, ఎంత పెద్దవాళ్ళైనా కానీ మీరు చేసిన దానికి ఏదో విధంగా ఏదో రోజు అనుభవించాల్సిందే. మీరు ఇప్పుడు తాత్కాలికంగా సంతోషపడతారు కావచ్చు. సో నేను ఇది చేయడం వల్ల లాభపడ్డా అని చెప్పి సంతోషపడతారు కావచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసిన ఫలితమే మీతో ఎప్పుడు నిలిచిపోయి ఉంటుంది. సో ఇట్లా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, టెంపుల్లో వాడిన ఇనుము ఉంటుంది కదా. సో ఇనుము కూడా ఇక్కడ ఉంది. వీటికి కూడా కొన్నింటికి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది ఇట్లా లాక్ కావడానికి. అండ్ కొన్ని విరిగిపోయినవి కూడా ఉన్నాయి ఇంకా ఐరన్వి. ఎవరైనా చూస్తే ఇది బండలు అనుకుంటారు, కానీ కాదు, ఇదంతా ఐరన్ మొత్తం అంతా. సో చూడండి ఇది ఫ్రెండ్స్, ఇది నా వీడియో ఈరోజు. అండ్ కోనార్క్లో టెంపుల్లో అండ్ సూర్య దేవాలయంలో మీరు ఎవరైనా పూరికి వచ్చిన వాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగ్ కోనార్క్ వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎండ్ ఎక్కువైన కొద్దీ అసలు వశపడదు, ఇక్కడ మరీ హీట్ ఉంటుంది. సో అందుకే మీరేం చూడలేరు. ఒక 1 అవర్ సరిపోతుంది ఇక్కడ చూడడానికి. ఎవరైనా విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే చెట్లు ఏం లేవు కదా. చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ అంతా. సో ఫైనల్గా గిరిజాదేవి టెంపుల్ పోదాం అనుకుంటున్నా. సో ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు పోయే ప్రయత్నం చేస్తా. అండ్ నేను లొకేషన్ కూడా పెట్టలేదు, మర్చిపోయినా నేను ఇక్కడ టెంపుల్ అని చెప్పేసి. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా లొకేషన్ పెడుతున్నా సిగ్నల్ లేకుండా సరిగా వస్తలేదు. అండ్ వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఎక్కడన్నా మంచి ఒక చెట్టు కింద ఆపుకొని ఒక స్ప్రైట్ తాగి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా మంచి బండ దొరికింది, పోయి కూర్చొని కాసేపు స్ప్రైట్ తాగుదాం. నిన్నటి లెక్క మబ్బేం లేదు, ఆకాశంలో మొత్తం ఆకాశం మేఘావృతమై ఏం లేదు, మంచిగానే ఉంది. ఎండ ఉంది ఈరోజు.
కాకపోతే ఈ ఎండ అంత ఎఫెక్టెడ్ ఏం కాదన్నట్టు. అంటే మనం రోజు తీసుకునేంత ఎండ కాదు, ఒక 35 అట్లా ఉంటుంది కావచ్చు. 10 degrees అయితే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది మనకన్నా. మళ్ళీ పక్కన నదులు కాలువలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చల్లగా వస్తున్నాయి గాలులు. చూడండి, మీకు చెట్లు చూస్తే అర్థమైపోతుంది ఏ లెవెల్లో ఊగుతున్నాయో. 2:30కి పడుకున్నా ఇక్కడనే. ఈ బండి ఇక్కడ పెట్టేసిన, సామాన్ అంతా తీసుకుపోయి ఒక దగ్గర పెట్టేసుకొని దాని మీద రైడింగ్ జాకెట్ వేసుకొని పడుకున్నా. 1.5 hour పడుకున్నా. సో మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా ఇక్కడ నుండి. సో విలేజ్ పేరు కూడా తెలియదు. విలేజ్ ఇది ఒకటి టెంపుల్ ఉంది. అండ్ నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేయడం లేదు. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ ఉన్నట్టు ఉంటుంది. అంటే ఓకే, మనం చేసిన దానికి వర్త్ ఉంది అన్న ఉద్దేశంగా. వీలైతే ఒక దగ్గర టీ తాగి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. 120 kilometers ఏమున్నది, 120 kilometers దాకా దాదాపు మ్యాక్స్ ఇప్పుడు వెళ్ళిపోవాలి మనం. 3 hours చూపిస్తుంది. 3 hours అంటే 7 వరకు 7:30 వరకు అట్లా రీచ్ అయినా కూడా బాగుంటుంది. అండ్ పెట్రోల్ అయితే ఓకే ఉంది. పెట్రోల్ 120 kilometers అయితే పోద్ది, ఏం కాదు. ఫ్రెండ్స్, ఫైనల్గా మన బండి అయితే 2000 kilometers తిరిగింది. అండ్ ఇంకా 10 days పట్టింది నాకు 2000 kilometers తిరగడానికంటే. నేను చాలా డిలే ఉన్నాను అర్థం. మనం కటక్ సిటీ వచ్చేసినాం. అండ్ బైపాస్ చూపిస్తుంది. బైపాస్ నుంచి వెళ్ళి వెళ్ళే ప్రయత్నం చేస్తా. సిగ్నల్స్ పడ్డాయి అనుకోండి, మళ్ళీ మూమెంట్ ఇచ్చి అట్లా వేసారు, నాకు కొంచెం ఇక బండి హీట్ అవుతూ ఉంటుంది. టీ తాగుదాము. ఇక్కడ పక్కన షాప్ ఉంది. ఎందుకంటే వీడియోస్ పోస్ట్ అవ్వట్లేదు. నిన్న నైట్ పెట్టిన వీడియో యూట్యూబ్లో ఇంకా పోస్ట్ కాలేదు. సో ఇక్కడ చాయ్ తాగకుండా పోస్ట్ చేసి పోతాం. కటక్లో ఆగిన అన్న వాళ్ళందరూ నా బండి చూస్తున్నారు. కైసా హై భాయ్ హెల్మెట్ కైసా హై? अच्छा है वो तो देखने के लिए है बजरंगी भाई. हाँ, थैंक यू भैया. थैंक यू बहुत अच्छा लगा. थैंक यू so much. ఇప్పటి వరకు 10 members ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఈ అన్న న్యూస్కు సంబంధించట ఒరిస్సాకు. సో కొంచెం వాయిస్ తీసుకున్నాడు ఛానల్ వేయడానికి. అండ్ ఈ అన్న వాళ్ళు వాటర్ అదొకటి అన్నీ కొనిచ్చారు. అద్దన్న కూడా ఒక 10 members గ్యాదర్ అయ్యి మొత్తం ఫొటోస్ అవి తీసుకున్నారు. నేను కొంచెం వీడియో అప్లోడ్లో ఉన్నా కాబట్టి వాళ్ళని తీయడం పాసిబుల్ కాలేదు. భయ్యా థ్యాంక్ యూ. బాయ్ భయ్యా. మొత్తం రోడ్ల మీద ఫుల్ పోలీసులు, ఎక్కడ పడితే అక్కడనే పోలీసులు ఉన్నారు. ఏందో ఏమో కానీ నాకు తెలిసి డ్రైవింగ్ ర్యాష్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ. అందుకే 2 kilometers ఒక కట్ట పట్టుకొని నిల్చొని చూస్తున్నారు రోడ్ల మీద. హైవే నుంచి డైవర్షన్ తీసుకున్నా, మళ్ళీ వేరే సైడ్ ఉంది 18 kilometers. అండ్ హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. హాఫ్ అన్ అవర్ వేసుకున్న 7:30 వరకు మనం పోయినా కూడా 9:30 వరకు టెంపుల్ ఆరామ్సే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక 100 kilometers కొడదాం అనుకుంటున్నా. ఇప్పటికీ 120 కొట్టినా, దాంతో 240 ఒక 340 అట్లా కొడితే చూద్దాం. పాసిబిలిటీ బట్టి నైట్ ఒకవేళ నాకు అలసిపోయినట్టు అయితే రెస్ట్ తీసుకుంటా, లేకపోతే కంటిన్యూ చేస్తా. సో డైరెక్ట్ ఇంకా టెంపుల్నే కలుద్దాం. చలో రైట్ బాయ్. ఫైనల్గా ఒరిస్సాలోని జాజ్పూర్కి వచ్చినాం. సో మొన్న చెప్పినా కదా తిరోగయ అని చెప్పేసి, గయాసురుని వధించినప్పుడు పాదభాగం ఎక్కడ పడ్డది? పిఠాపురంలో పడ్డది. అండ్ నాభి భాగం ఇక్కడ జాజ్పూర్లో పడ్డది. ఇక్కడ శక్తిపీఠం ఉంది. తిరోగయలో ఒక పార్ట్, శిరోగయ మళ్ళీ అది వేరు, ఇది నాభిగయ. సో ఇది ఆ రికార్డు. ఇంకా 4 kilometers ఉందంట ఒరిస్సా జాజ్పూర్. ఇక్కడ గిరిజాదేవి అంటే తెలుస్తుంది, విరిజాదేవి ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. మనము గిరిజాదేవి అని పిలుచుకుంటాం, వీళ్ళు బిరిజాదేవి అని పిలుస్తున్నారు. అది పలకడంలో తేడా ఏం లేదు. సో మనకు కూడా కొన్ని వేరే వేరే పేర్లు ఉంటాయి కదా అట్లా. ఫైనల్గా గిరిజాదేవి టెంపుల్కి అయితే వచ్చిన. సో బైక్ ఇక్కడ పార్క్ చేసిన. టెంపుల్ ఇది. సో ఫైనల్గా తల్లి దర్శనానికి పోతున్నా. దర్శనం చేసుకొని బయటకు వస్తా. అండ్ ఫోన్స్ అలౌడ్ ఉంటే వీడియో తీస్తా, లేకపోతే మామూలుగా ఇంకా దర్శనం చేసుకొని వస్తా. సో వెళ్దాం. ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ చూసుకుందాం. ఇంకా కొంచెం లోపల వరకు అయితే అలౌ చేస్తున్నారు ఫోన్స్. అండ్ ఇది టెంపుల్ ఎంట్రీ. సో ఫైనల్గా చూసి చెప్తా
ప్రసాదం దుకాణం అని చెప్పేసి తెలుగులో కూడా ఉంది. చాలా సంతోషం. అంటే చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ఏ టెంపుల్లో కూడా అమ్మవారిని ఫోటో కానీ వీడియో కానీ తీయట్లేదు. అండ్ చాలాసేపు కూడా కనీసం చూద్దామంటే వీలు కావట్లేదు. గిరిజా అమ్మవారి టెంపుల్లో మాత్రం అది పాసిబుల్ అయింది. ఫోటో తీసిన, వీడియో తీసిన. నా సబ్స్క్రైబర్ల కోసం నేను యూట్యూబ్లో వేస్తాను, చూడండి. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కనీసం ఒక 2 seconds కూడా ఎక్కడ నిలబడడానికి పాదులు అయితే లేదు. పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే కనీసం హారతి ముట్టుకోవడానికి కూడా జాగలేదు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇట్లాంటి ఫ్రీ ఉంది ఆ టెంపుల్ ఈవినింగ్ టైంలో వస్తే. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఏదైనా వేరే ప్లేస్ ఉంటే చూద్దాం ఇంకా వెళ్ళి. బ్రహ్మదేవుడు జపం చేస్తే అమ్మవారు అగ్ని నుంచి ఉద్భవించారంట. సో అమ్మవారి పేరు ఏంటంటే గిరిజాదేవి, విరిజాదేవి అని చెప్పేసి రకరకాల పేర్లు ఉన్నాయి అమ్మవారికి. అండ్ గయాసురుని ఒక పార్ట్ ఇక్కడ ఒకటి పడ్డది. సో ఇది నాభి భాగం పడ్డది కదా, ఇది నాభి గయ. ఫ్రెండ్స్, ఇది బగాలముఖి అమ్మవారి టెంపుల్. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు వీడియో తీసుకొని ఇస్తే. మొత్తం టెంపుల్ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. ఆ అమ్మవారి యొక్క నాభి భాగం పడ్డది ఇక్కడ. సో అందుకే విగ్రహంలో నాభి భాగం కూడా బయటికి కనిపించేటట్టు అక్కడ బొట్లు పెట్టేసి ఉన్నాయి. ఇక్కడ 108 స్వయంభూ లింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మహాశివుని ఉంది, అంటే అటు నుంచి వస్తే కనబడుతుంది. నేను కూడా రావడం కొత్త కాబట్టి నేను చూసిన తర్వాతనే మళ్ళీ మీకు చెప్తున్నా. సో చూపిస్తే చూడండి కనిసి. సో ఫైనల్గా గిరిజా అమ్మవారి దర్శనం అయిపోయింది అండ్ బయటకు వచ్చేసిన. చాలా హ్యాపీగా ఉంది. మంచి అంటే మంచి జరిగింది. ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎవరు తోసుకున్నట్టు లేరు, ఎవరు లేరు. తక్కువ మంది ఉన్నారు. డే టైంలో ఎక్కువ ఉంటారు కావచ్చు. మన తెలుగు వాళ్ళ తాకిడి కూడా ఇక్కడికి ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ కొన్ని తెలుగులో తెలుగులో రాస్తున్నాయి పేర్లు అయితే ఇక్కడ. అండ్ దర్శనం బాగా జరిగింది. వీడియోలు తీసుకొని ఇచ్చారు, ఫోటోలు తీసుకొని ఇచ్చారు. చాలా హ్యాపీ. అండ్ దీంతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. అండ్ చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ అనలైటిక్స్లో తెలుస్తుంది ఎవరెవరు చూస్తున్నారని చెప్పేసి. చాలామంది టీవీలో చూస్తున్నారు. కొంచెం ఓపిక తెచ్చుకొని నా కోసం మీరు కొంచెం బ్యాక్ వచ్చి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితేనే రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేయండి. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్. ఈ చెప్పుల స్టాండ్ అంకుల్ ఉన్నాడు కదా, టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను చూసి అంటే పోంగా డబ్బులు ఇవ్వమన్నాడు 30 రూపీస్ బైక్ పార్కింగ్ చెప్పులకి. దానికి బయటకు వచ్చిన తర్వాత తీసుకోలే. వామ్మో, నేను షాకు. సో ఎటు పోతున్నావు ఏంటి అని చెప్పేసి అడిగిండు. తను 30 రూపీస్ అయినా కూడా తను కొంచెం మనకు రెస్పెక్ట్ ఇచ్చి ఎక్కడి నుంచి వచ్చిండు పిల్లగాడన్న విషయంలో తిరుగుతున్నాడు బాగా అని చెప్పేసి. అండ్ తనకు కూడా నాలో పుణ్యం షేర్ చేయాలనుకుంటున్నాడు. సో ఆ విధంగా చూస్తారు చూడండి, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. దర్శనం అయితే బాగా జరిగింది. సో వెళ్ళిపోతాయి ఇంకా.